రెజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వాల మార్పు లైక్ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, బర్మా ఇట్లాంటి దేశాల్లో అమెరికన్ డీప్ స్టేట్ చేయగలిగింది. అట్లాగే కొన్ని చోట్ల ఫైనాన్షియల్ గ్రిప్ తమ చేతుల్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ డీప్ స్టేట్. జపాన్ని ఇప్పుడు అట్లాగే దెబ్బకొట్టారు, జర్మనీ అట్లాగే దెబ్బకొట్టారు, కెనడాని అట్లాగే దెబ్బకొట్టారు, బ్రిటన్ని అట్లాగే దెబ్బకొట్టారు. ఇప్పుడు వీళ్ళ కన్ను థాయిలాండ్ మీద మొన్నబడింది. థాయిలాండ్ ప్రధానమంత్రిని దించేశారు. ఇప్పుడు థాయిలాండ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితిని తెచ్చిపెట్టారు. మొన్న మనం మాట్లాడుకున్నాం, చివరికి థాయిలాండ్ వెళ్ళడానికి కొన్ని రోజులు ఆగడం బెటరు, పబ్లిక్ ఏ క్షణంలో ఏం జరిగినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టు. ఇప్పుడు ఆ థాయిలాండ్కి సంబంధించినటువంటిది క్రిప్టో బిట్కాయిన్కి సంబంధించినటువంటిది జీరో క్యాపిటల్ గెయిన్స్కి ఓకే చేశారు. అంటే ఈ బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీలు ఎవరు పెట్టుబడి పెడుతున్నారు? ట్రంప్ బ్యాచ్, ట్రంప్ కుటుంబ సభ్యులు పెట్టుబడి పెడుతున్నారు. అంటే వాళ్ళ మాట వినేటట్టయితే అప్పుడు వీళ్ళని వదిలేస్తాను. అంటే థాయిలాండ్ ఇప్పుడు ఒక రకంగా కాంప్రమైజ్ అయిపోయినట్టుంది అమెరికాతో, ట్రంప్ టీంతో. తద్వారా అక్కడ బిట్కాయిన్ ఇది తీసుకొచ్చి పెట్టేటటువంటి పని చేస్తున్నారు. భారత్ మీద కూడా అట్టా ఒత్తిడి తెస్తేనే కదా చెయ్యింది ఒప్పుకుంది. మోడీ ఈవెన్ పార్లమెంట్లో కూడా రిజెక్ట్ చేసింది.